చెప్పాలని బుద్ధి పుట్టింది. నాకు సెలవు పెట్టు, దాపారం ఎక్కించి ఆవుల మందిని మేపుతా. దాపారం ఎక్కించి ఆవుల మందిని మేపుతా. సెలవు పెట్టమని పల్లికొండ తోడి వంట రంగ తమ్ముడు పల్లికొండ రాజుగా మంత్రి అవతారం పెట్టిండు. దేవేంద్ర పల్లికొండ దేవనారాయణమూర్తిని ఆయన ఏనాడు అనగా ఒకడు కాడవరావు తోడి ఏమంటున్నాడు, అయ్యో మరిదే కాడవరాజా, అయ్యో మరిదే మరిదే కాడవరాజా, కాడవరాజా, అయ్యో మరిదే మరిదే కాడవరాజా, ఒక మాట చెప్పోదా, అయ్యో మరిదే ఒక మాట చెప్పోదా, చెప్పోదా, అయ్యో మరిదే ఒక మాట చెప్పోదా. వ్యాపారం అంటే మరి తల్లి కడుపులో వచ్చి ఏనాడు వరకనే తల్లి విడిచి కాలు దాపిన విధం పోయి అవి నిండు గురువాలే మన్ను వండాల కళ్ళ కలియుగ కలియుగ దాపారం బతకాల మరి ఏనాడు వరకనే ఎట్లా ఉన్నదమ్మా. మరి దాపారం ఎక్కించి ఆవుల మందిని మేపుతే ఎండి కొండలు ఎక్కించి ఆవుల మందిని మేపుతే దేవాన దేవుతులు చాలా కోపం వచ్చి దేవుతులు సభ్యున పెడితే ఆవులు మొదలు తస్తాయి. 60 ఏళ్ళ సంకోత్రం తిరిగినా, 60 ఏళ్ళ సంకోత్రం, 60 ఏళ్ళ సంకోత్రం తిరిగినా, 60 ఏళ్ళ సంకోత్రం అంకుశాల పోట్లాడే మన తోడారా, అంకుశాల పోట్లాడే మన తోడారా, అంకుశాల పోట్లాడే. మరిది కాడవరాజా, దాపారం అంటే సంబంధం అనుకుంటున్నావా? మరి దాపారం అంటే మరి తల్లి కడుపులో పుట్టి తల్లి తల్లి కాలు దాపిన విధం అయిపోతుంది. మిండు గురువాలే మన్ను మండాలే కళ్ళ కలియం కలింగ దాపారం బతకాలి. దాపారం ఎక్కించి ఆవుల మందిని మేపితే దేవుతులో కోపం వచ్చి వేనాడు వరంగా నేను సటించి సభని పెడితే మీ ఆవులు మొదలు తగ్గుతాయి, మీరు ఇంకా తిరిగేస్తారు. దాపారం ఎక్కించి ఆవుల మందిని మేపద్దు, మేపద్దంటవా? వద్దు. అయితే దేవుతుల దగ్గర అంత నియమం ఉందా? దేవుతుల దగ్గర నియమం ఉరపడ విష్ణుదేవ దాపడ వెమ్మదేవ నన్నమూర్తి బోలో శంకరుడు అన్నపూర్ణమ్మ ఆదిలక్ష్మి తాత గాలిదేవ, తాత గాలిదేవ, తాత దూరిదేవా. వ్యాపారం 6 కొట్టగాయలు 7 కొట్ట ఏకాదులు 70 కొట్ట దేవతలు సురాసురా 30 కొట్టములు ఉంటారయ్యా. దేవతలు కాదు అమృతము దావి మన అందరినీ ఆదరించుకుంటున్నారు దేవతలు. రామో అమృతం దాగి మన కళ్ళ కలియం కలింగ దాపాన్ని అనుభవిస్తున్నారు. ఎంతైనా కానీ దాపారం ఎక్కిస్తాను, నువ్వు దాపారం ఎక్కించి ఆవుల మందిని మేపద్దు. తప్పు తప్పు. దాపారం ఎక్కించి ఒక ఆవుల మందిని మేపద్దు. వాయి దాపారం అంటే తల్లి నామగిర విడ ఉంటుందో ఒక దాపారం అడ ఉంటుంది. వద్దు వాయి అని ఒక బావ అంటాడు. ఈ గరుడు కాటరాజు బావతో ఏమంటాడు, ఓ బావయ్యా బావా, అయితే 3 దేవతలు ఉన్నారు మీద, దేవతలు ఉన్నారు. ఆ దేవతలు చూసి భయపడుతున్నావా? భయం కదా బావయ్యా, నువ్వు ఇద్దరండ పంటవే బావగారు, ఇద్దరండ పంటవే మీద
సేవల చెడు లావని వస్తా ముగ్గురు దేవుల బట్టి రెట్ట కట్టి సర్కారు లోకం యొక్క ఆవుల మందిని ఎక్కించి ఎండు కొళ్ళు 10 కొళ్ళు ఎక్కించి ఆవుల మందిని కొత్త చెలువు పెట్టే బావా పల్లికొండ దేవానారాయణ మూర్తి కళ్ళ చూసిండయ్యా వంశం పాడువాడ వల్లంలో వంశం కట్టమత్తం కాళ్ళు పడతారు కట్టం రాకపోతే రాళ్ళు పడతారు అని ఒకవేళ చెరువు పెడితే దేవా ఎండి కోట్లు పోయి ఆవుల మేపుకొని వస్తే దేవతలో కోపం వస్తే మరి గొల్లవెర్రే చూసి అయ్యో బాబా పల్లికొండ నాకు చెప్తే నేనన్నా నా అన్నగాన్ని ఆపపోతున్నా అంటాడు అంత మాట విసారం చేసుకొని పల్లికొండ ఏమంటా ఉన్నాడు ఎండి కొండ ఎక్కి చావుల మందిని మేపుతావా తప్పకుండా నీవేనా అన్నమాట తప్ప అన్నమాట తప్ప అబద్ధ మాట ముందు వెంట బాగా మేపుతున్నావు అంటాను నువ్వు అవబువగానివే నేను అవబువగాన్ని అసలు బలవంతుడు గొల్లవెర్రయ్య ఆవుల్ని మన ఆవుల మేపి మన దబెత్తం పంపిస్తే మనం తిని మనం ఇక్కడ రాజకీయం వెళ్తాన్నాము నీ తమ్ముని గొల్లవెర్రయ్య మాట నీ మాట ఒక్కటైతే ఎండి కొడలు ఎక్కిచ్చి ఆవుల మందిని మేపుండి ఓ మరుదులారా బావా నీ తమ్ముని వ్యాప చేసుకొని తమ్ముని మాట నీ మాట ఒక్కటైనట్టయితే ఎండుకోళ్ళు 10 కొళ్ళు ఎక్కించి ఆవుల మందిని చెప్పుకోమని నా మాట ఇవ్వకపోతున్నా నా తమ్ముడు 12 ఆవుల కింద ఆవుల మంది కడున్నాడు నా తమ్ముడు గొల్లవెర్రయ్య నా తమ్ముని విలంప చేస్తాని రాజ్యాతి రాజుగారులు గొల్లవెర్రయ్య ఇవో రాజు కాలువ రాజు ఎండి పిల్లగోయ పడి పిల్లగోయ నోట పెట్టి వద్ది మధ్యలో వచ్చేవెక్కి మరి ఒక పిల్లగోయ పాటల్లా పేరు పెట్టి తమ్ముడిని పిరవతోటి పట్టే తమ్ముడా గొల్లవరోడా రారోరి తమ్ముడా తమ్ముడా రారోరి తమ్ముడా రాజా ఎర్రయ్య తమ్ముడా రాజా ఎర్రయ్య తమ్ముడా రాజా ఎర్రయ్య కట్టగాల ఎర్రయ్య తమ్ముడా కట్టగాల ఎర్రయ్య తమ్ముడా కట్టగాల ఎర్రయ్య అత్తని కరిణావుల పాలు వెండుకొని సిరి ఎత్తు పెట్టుకొని బలరావుకుండా జమ్మినూతులా ఎప్పుడు స్నానం చేస్తున్నాడు. అబ్బా
మా అన్న పిలిచిడు ఎడబట్ట బయట మా అన్న పిలిచి పోయే దండో గుండల దండో వెరుకుల దండో పిరుకుల దండో కాసు వండరు బడారు తురుకులు అన్న పోడు తమ్ముడు మెచ్చరు తమ్ముడు పోడు అన్న ఎప్పుడు దండుతనం వచ్చే పాటికని ఇంత 12 గంటల టైం ఇస్తాను ఏమి కష్టం వచ్చిందమ్మా అని మరి వత్తనాన్ని ఆట ముడిసి వీటి ముడిసి గొల్ల బెర్ర కుడికొప్పు పెట్టిండు ఆవుల కాసేపోయి 6 లక్షల మంది దూళ్ళ కాసేపోయి కదంతులు మునుపడి యాదవరాలు పిలిచి మరి నేను వచ్చేదనక 6 ఏళ్ళ కుర్ర మీద ఆవుల మంది పైన మంది రాజు గొల్ల బెర్ర 3 పుట్ట చంద్రవాజ 3 పుట్ట గండ్రగొడలు పట్టుకొని ఆవుల మంద కాల్చెల్లి గొల్లల కాడికి రావట్టే పండు పిండి పడ కొరికి రావరాదు గొల్ల బెర్ర ఆవిడకొక్క దంగ ఎత్తానన్నా ఆవిడకొక్క దంగారమ్మ అత్త కొరకు పెట్టినాడు గొల్ల బెర్రయ్య ఆవిడకొక్క దంగ అత్త కొరకు పెట్టి ఆటికంటి నుంచి లేచిడు సమాజ్ చెప్తాను ఆటికంటి నుంచి లేచి మరి నాడు వనగానే మరి గూడె ఊళ్ళో దునికిండు పన్వడు మూలో బాలా సౌలు వత్తమైన కృష్ణల గున్న చిత్రాల గుద్దు మామిళ్ళల్లా మరి గొయ్యల కాడ మా అన్న కాడవరాజు మా బావ పల్లికొండ మరి సంగీత పడి వచ్చిన ఇలమతోర మరి కూర్చొని ఉన్నారు ఒక్క అదులు చూపుతా అదులు చూపితే అదులు కొంత మంది అదిలి పోతారని రాదు గొలవెర్రయ్య నా అక్కమన గీక పెట్టే హార్సి గొప్ప పెట్టిండు అదే హలో డాడీ చెప్పరా అయ్యో గూడెం మరి పట్టుకో అయ్యో పాలివాడు ఏడు పట్టి కోస్తా మరి వేనాడు అనగానే మీ ఊళ్ళో గోడన్న వస్తే నీ ఇంటికి వచ్చేవాడు నీ ఇంటికి కోసి ఈ గూడెం చుట్టూ బలి కోబలని పడతావాడిని ఎవరన్నా పచ్చది ఉంటే పట్టుకోస్తనే అన్న కాడవరాజు తమ్ముడా గొల్లవరయ్య మరి ఒక పగవాడు వచ్చినా పాలువాడు వచ్చినా అంటాను నా వీధికి పగవాడు రాలేదు రాలేదు శత్రువుకు రాలేదు పుత్రుకు
రాలేదు ఆ. దావదారు రాలేదు అందులో అలుగురు బుక్క మన వీధికి పగవాడు వచ్చినాక ఇంకా మరి పోతారా చంద్ర రాజ్యంతో చెండిచ్చినకుదు గండ్రగొండతో ఖండించినకుదా కానీ తమ్ముడా గుల్లవరయ్య ఇవాళ నాకు చిన్నగా శ్రీబుద్ధి పుట్టి బావతో ఒక్క ముచ్చట అడిగిందిరా అయితే బావతోడి ఒక్క మాట అంటే నాకు ఇలా శుక్రవారం సక్కడిగా అడిగా చిన్నపాటి ఆలోచన కలిసింది ఒక్క మాట అడిగి నువ్వు అంటాను నువ్వు ఏ విచారం చేసుకుని అన్న మీరు అయితే మన ఒక్క దార్కపురి పట్టణ మత్స్యమారో పట్టణ శిఖరమని కొనలా ఆవుల మంది ఒక్క సిక్కు పడిపోయింది తాతల నాటి ఆవుల దారు సిక్కు పడిపోతే ఆవుల మందిని ఉటకొచ్చిన ఉటకత్తి మన నాటి మంద తాత నాటి మంద బాగా అయిపోయింది అడ్డం 60 ఆవడా నిలుదు 12 ఆవడా తోకసారి 90 ఆవడా భూసెక్కర 30 ఆవడా ఎడుగుతే ఆవుల మంది 80 ఆవడా మరి భూలక్ష్మి మీద మేపుతా అంటే ఆవుల్ని ఒక్కరు ఎండితే ఒక్క కూడా ఎండతలేదు కానీ నువ్వు ఎండుకోళ్ళు 10 కోళ్ళు ఎక్కిచ్చి దాపరు ఎక్కిచ్చి 6 మందిని మేపుతావు అని బావతోటి నేను అడిగిన అడిగితే బావేమన్నాడు అది ఒక్క దాపరం అంటే సమానం కాదు నా తల్లి నా పేరు ఎక్కడ ఉంటుంది దాపరం ఎక్కడ ఉంటుంది అక్కడ 3 దేవతలు ఉంటారు దేవతలు మిమ్మల్ని చంపుతారు అని బావంటాను బావంటే నేను అన్నా ఏయ్ ఇంద్రుడే పర్వా దేవేంద్రుడే పర్వా బావా నువ్వు సెలవు పట్టాడైతే 3 దేవతల బట్టి చెట్ల కట్టేసి ఆవుల మందిని మేపుకొస్తాను అన్న అంటే బావ చూసేమన్నాడు బాయి నువ్వు అవ్వబోగానివి నేను అవ్వబోగాన్ని మనం గొల్లె కడ ఉంటున్నా మనం ఆవుల మేపేది ఎర్రయ్య మరి ఎర్రయ్యని పిలిచి నీ మాట అది తమ్ముని మాట ఒక్కటైనట్టు అయితే దాపరు ఎక్కిచ్చి ఆవుల మందిని మేపుకున్నాం అవో బావ అంత వాదాన్నంతలో పడ ఒక నిన్ను ఒక పేరు పెట్టి తమ్ముని పర్వతోడు పిలిచిండ్రా దాపరంకి చాలా మంది మేపుతాం అని అంటాను ఏమంటాను వ్యాపారం ఎక్కించి ఆవుల మందిని మేపుతారంటే అన్నమాట నీ మాట ఒక్కటైతే ఆవుల మేపమని మీ పల్లి కొండన్నాడు మన బావ అన్నాడు మీరు విచారం చేసుకోవచ్చు ఎన్ని రోజులా ఎన్ని నెలలా మీరు సరపడవచ్చా ఆ మాటని ఇదే గంట ఇదే గరియా వీళ్ళందరూ ముందు ఇప్పుడే అయితే ఇలా శుక్రవారం సక్కడి గడి అని ఇలా ఆలోచన చేసుకున్నారు నేను అనుకోబట్టి బుధవారం కాంచెల్లి మీకన్నా ముందు 3 రోజులే ముందు 3 రోజులు అనుకోటి ఇగో బుధవారం ఒక్కటి నేను అబద్ధం ఆడా నిజంగా మాట్లాడా ఇగో బుధవారం ఒక్కటి బేస్తారం 2 శుక్రవారం 3 రోజులే ఎప్పుడు దాపా ఏమనుకున్నా కొడుకుపోయి కొన్ని పెడితే తను తన తల్లి ఎరిగిందట తల్లి ఎరిగిందా కొడుకుపోయి కొన్ని ఎరిగిందట మాదత మంచి చూడడానికి 60 తల్లి ఎరిగిందట కూడా బుధవారం అయిపో అయ్యా చూసినవా ఇప్పుడు ఒక తమ్ముడు వచ్చేమంటాడు అన్న నువ్వు ఈ గంటల గడియలు నువ్వు అనుకుంటే ముందు 3 రోజులు అని అనుకోబట్టి దాపరికి చాలా మంది మీద అని ఒక ఎర్రయ్య అన్నాడు ఇగో పల్లికొండ చూసిండు పల్లికొండ ఏమంటాడు వీళ్ళ కాడు కాల వీళ్ళు మియ్యర పోను వీళ్ళు మనసుల గొడ్ల దాపరం అంటే సంబంధం కాదు దాపరం అంటే ఎండుకోళ్ళు పైకొళ్ళు అంటే అది ఒక శంకరుడు వేయలేదు వాళ్ళు ఒక రచిస్తేనే మనం బతకాలి ఆయన తల్లి నాభిగర ఒకటి ఉంటుందో ఒక దాపరం ఒకటి ఉంటుంది మరి ఒక తల్లి కడుపులో పుట్టి తల్లి గర్భానికి ఒక కాలు చూపించినట్టు అవుతుంది అయితే ఈ మా మాట కొడుకు పోయి కోనేటి ఎరుగుతా తండ్రి పోయి తండ్రి మీద ఎరిగినట్టు మావాడు అంటాడు నాయన సరే మంచిది వాయి మీ కులం పడగా మీ కులం మంచిది కాదు నాయన కట్ట వచ్చినప్పుడు కాళ్ళు పడతారు కట్ట రానప్పుడు రాళ్ళు పడతారు వాయి మీరు 2 ఒక్కటే